వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత 4 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే కొన్ని ఎత్తైన ప్రదేశాలు, పచ్చిక బయళ్ళు, ఎత్తైన గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం దగ్గర ఉన్నాము. జలపాతం ఇక్కడ చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆ జలపాత కనువిందైనటువంటి దృశ్యాలను మీకు అందించేద్దాం. గత 4 రోజుల నుంచి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఎత్తైన ప్రాంతాల నుంచి జలపాతం దూకుతుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఇక్కడ రాయికల్ జలపాతం వద్ద ఉన్నాము. రాయికల్ జలపాతం యొక్క సుందర దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున యువకులు వచ్చి అక్కడ స్నానాలు చేస్తూ తరించిపోతున్నారు. జోష్గా వాళ్ళందరూ కూడా అరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు వందలాది ఎకరాల్లో ఈ కొండ ప్రాంతం అంతా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా జలమయమై ఎప్పుడు వర్షం కురిసినా ఇదే సుందరమైనటువంటి దృశ్యాల్ని మనం గమనిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తున్నది, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ జలపాతంకి సంబంధించి? ఇది ఉస్నాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. సైదాపూర్లో రాయికల్ జలపాతం చాలా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్యలో ఉధృతంగా కొనసాగుతుంది. ఇదంతా కూడా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది సార్. సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో ఈ ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా జనాలు, యువకులు, పెద్దలు, కుటుంబ సభ్యులతో వచ్చి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ప్రకృతిలో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని డెవలప్ చేయడానికి కూడా మంత్రి గారు ముందుకు వస్తున్నారు. సంబంధిత అధికారులకు కూడా ప్రతిపాదనలు కూడా పంపిండు. ఇది దరిదాపు 10 కోట్లతో పెద్దగానే భారీ ఎత్తులనే ఒక టూరిజం ప్లేస్గా నెలకొల్పుతారు. మాకు ఆశాభావం ఉంది. ఇది కరీంనగర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుజరాబాద్ నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉంది. ఉస్నాబాద్ కూడా అదే దూరం ఉంది. చాలా సుందరమైనటువంటి ప్రాంతం. ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది? చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఉన్నది, రవాణా సౌకర్యం సరిగా లేదు. టూరిస్ట్ స్పాట్గా చేస్తే బాగుంటుందా? ఇది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ, ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ దగ్గరలో ఉంది. కరీంనగర్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరం ఉంది. మా మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. టూరిజం నుంచి 10 కోట్లు మంజూరు చేసి ఫస్ట్ దీని డెవలప్మెంట్ రోడ్ వేయాలి. సీసీ రోడ్డు అప్ రాయికల్ విలేజ్ టు ఇక్కడికి వేస్తే బ్రహ్మాండ టూరిస్ట్ నడుస్తుంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు కానీ యువకులు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది బాగా డెవలప్ చేయాలని మంత్రి గారికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం. వారు చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పచ్చని చెట్లు, కిలకిల రావాలతో పక్షులు ఒక్కసారిగా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్ ఉంది. అయితే కొంత ప్రమాదభరితంగా ఉంది. ఇది ఎత్తైనటువంటి ప్రాంతం కాబట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ జలపాతం? చాలా బాగుంది. ప్రకృతి వివరించిన ఒకటి, ఇది ఎవరు సృష్టించలేనిది. చాలా సంతోషంగా ఉన్నది. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చినాం? మేము బసాపూర్. ఎంతమంది వచ్చారు ఇక్కడ? ఇద్దరం వచ్చినాం. మేము ఇద్దరం. చాలా చాలా బాగుంది ప్రకృతి. చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము వస్తాం ఇక్కడికి. చాలా బాగుంది. ఎక్కడ ఉండే జెర్సొప్ప జోగ్ జలపాతం ఇక్కడే కనబడుతుంది. ఈ జోగ్ జలపాతం లాంటి సందడి మన కరీంనగర్ జిల్లాలోనే రాయికల్ ప్రాంతంలో ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ తన్మయత్వంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రాంతం. మరి ఇక ఈ ప్రాంత పోలీసులు ఏం చేశారు, ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? మనతో మాట్లాడడానికి పోలీస్ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇక్కడికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా అట్రాక్టివ్గా ఉంది. జలపాతం అంటేనే వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. మీరు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి? ముందుగా అందరికీ నమస్కారం. ఈ రాయికల్ జలపాతం అనేది ఈ కరీంనగర్ జిల్లాలో చాలా మంచి ప్రత్యేకమైన జలపాతం. ఇంతకుముందు కూడా మా పోలీస్ తరఫున కమలాసన్ రెడ్డి సార్ ఒకసారి ఇక్కడ విజిట్ చేసి దీన్ని చాలా ప్రాచుర్యం తీసుకొచ్చాడు.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇక్కడ మినిస్టర్ గారు కూడా దీనికి చాలా డబ్బులు కేటాయించేసి దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. దానికి మేము పోలీసు వాళ్ళం చాలా సంతోషంగా ఉన్నాము. మా పోలీస్ తరఫున ఇక్కడికి వచ్చే వారికి మా యొక్క ముఖ్య సూచనలు ఏంటంటే, ముఖ్యంగా చాలా వేరే వేరే ప్రదేశాల నుంచి మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల మనము ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎక్కువ యూత్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ పట్ల మర్యాదగా ఉండాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ జలపాతం అనేది మొత్తం చాలా హైట్ రాళ్లతో కూడుకొని ఉన్నది కాబట్టి ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా మంచిగా వచ్చి ఎంత సంతోషంగా వస్తున్నామో తిరిగి వెళ్ళేటప్పుడు దానికి మించిన సంతోషంతో వెళ్ళాలనేది మా పోలీస్ వారి యొక్క మెయిన్ రిక్వెస్ట్. అది దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా మేము తీసుకుంటున్నాము. ఈరోజే ఒక ఫ్లెక్సీ పెట్టియడం, ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉండాలనేది ఒక ఫ్లెక్సీ పెట్టియడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెట్టాలని మేము మా ఎస్ఐకి మేము చేసినాం. అది కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెడతాము. మెయిన్గా ఎంత ఆనందం, ఇది మన కరీంనగర్ జిల్లాకి ఎంత ఒక ప్రత్యేకంగా ఒక వాటర్ ఫాల్స్గా నిలుస్తుందో దాని పేరు నిలబెట్టేటట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉండి దీన్ని ఇది ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండి ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగవు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అని చాటి చెప్పేటట్టు వచ్చి సంతోషంగా ఉండి దీనికి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఆనందకరమైనటువంటి ఈ పరిస్థితికి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా సంతోషంగా వచ్చారో వెళ్ళేటప్పుడు సైతం అంతే జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఎందుకంటే వచ్చి వెళ్ళే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఖచ్చితంగా పెడతాం, తస్మాత్ జాగ్రత్త అని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా చూస్తున్నాం, ఒక పిల్లలందరూ వస్తున్నారు పెద్ద ఎత్తున. ఈ ప్రాంత వాసులు వచ్చే వాళ్ళందరితో మర్యాదగా ఉండాలి, ఆల్కహాల్ తీసుకోవద్దు, చాలా సందడి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చాలా ఇట్లనే కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే వచ్చిన వారు ఎంత సంతోషంగా వచ్చారో అంతే సంతోషంగా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అయితే వారు సూచనలు చేస్తున్నారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు, యువకులు వచ్చారు. ఈ వాటర్ ఫాల్స్ కరీంనగర్ జిల్లాకే ఇదంతా కూడా సుందరమైనటువంటి జలపాతంగా మనం గమనించవచ్చు. ఇలాంటి వాటి దగ్గరికి రావాల్సిందే. అయితే ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఆధునిక పద్ధతి ద్వారా అత్యాధునికమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దితే చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా త్వరలోనే వృద్ధులకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా గమనిస్తున్నాం. ఈ ప్రకృతి నడుమ ఈ కొండల్లో వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నది, ఎక్సలెంట్గా అనిపించింది మాకు. రావడానికి కొంచెం మాత్రం రోడ్డు సరిగ్గా లేదు, మట్టి రోడ్డు ఉంది. రోడ్ వేస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది, టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. చాలా మంది వచ్చి చూడడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు రావాలంటే కొంచెం కష్టం ఉంది అక్కడ, మధ్యలో కూడా మాకు కొంచెం గుండెలు వాటర్ ఉండి బండి అయిపోయింది. రోడ్ వేస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ మాత్రం వేరే ఉంటుంది. బోరున సబడి వినబడుతుంది, చుట్టూ గుట్టలు, ఎత్తైన గుట్టలు, పచ్చని చెట్లు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, రోడ్ సౌకర్యం అట్లా బాగానే ఉందా? కొంచెం రోడ్డు సౌకర్యం అనేది కొంచెం బాగాలేదు, మధ్యలో మా బండి ఆగిపోయే స్థితి వచ్చింది. ఈ చుట్టుకొండల మధ్యలో బాగానే ఉన్నది వాటర్ ఫాల్స్, బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేము. కాకపోతే కొంచెం రోడ్డు సౌకర్యం కానీ గవర్నమెంట్ కొంచెం దీన్ని పట్టించుకుంటే దీన్ని డెవలప్ చేసి దీనికి కొంచెం ఏమన్నా అవి పెట్టుకో ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం దీనికి ఏమన్నా ఫండ్ రిలీజ్ చేస్తే కొంచెం రోడ్డు సౌకర్యం కానీ పీపుల్స్ రానికి కానీ చాలా సౌకర్యంగా బాగుంటుంది. లేకపోతే ఇది ఇట్లనే ఉంటుంది. టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయాలి, టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయాలి. వన్ ఆఫ్ ది ఇది హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలలో నెంబర్ 1 నయగా వాటర్ ఫాల్స్ ఇది. దీన్ని చాలా నెంబర్ 1 ఇంకా ముందుకు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ నా విజ్ఞప్తి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, చుట్టూ ఎత్తైన ఎకరాల్లో కొండ ప్రాంతం ఉంది, గుట్ట ప్రాంతం ఉంది. ఇదంతా కూడా ఉధృతంగా ప్రవహించేటువంటి ఈ వాటర్ ఫాల్స్ వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే అవకాశం కనబడుతుంది. తెలంగాణ రైజింగ్ అనే దాన్ని మనం ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనిపైన దృష్టి సారిస్తే ఖచ్చితంగా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారేటువంటి అవకాశాలు సమృద్ధిగా కనబడుతున్నాయి. ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టాలని సందర్శకులు కోరుతున్నటువంటి పరిస్థితి. వేడిజల్లి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, రాయకల్ జలపాతం నుంచి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.